ఛానల్ నెంబర్ని 1 నుంచి 25కి మార్చినంత ఈజీగా కాకుండా ఎంతో కొంత కష్టపడి నాన్న చిటికెన వేలు పట్టుకొని నడిచిన దగ్గర నుండి ఒక అమ్మాయి చిటికెన వేలు పట్టుకొని తనతో 7 అడుగులు వేసే వయసుకి వచ్చేసా. ఇంకో 25 ఏళ్ళు అయితే నా పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేస్తా, వాళ్ళ పిల్లలకి తాతనైపోతా. ఆ తర్వాత నేను నాటిన చెట్లు వదిలే గాలిని పీల్చడానికి నా ఊపిరి కూడా ఉండదు. మరి అలా వచ్చి ఇలా వెళ్ళే జీవితం ఎందుకు? దీనివల్ల ఏంటి ఉపయోగం అని చెప్పేసి మనకి చివరి వరకు ఈ ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది, అవునా? కారణం లేకుండా చీమనే పుట్టినప్పుడు ఇంత పెద్ద మనుషులం ఎంత పెద్ద కారణం కోసం పుట్టి ఉంటాడు కదా. మనిషి అంటే కర్తవ్యం. మనం ఎందుకు పుట్టామన్నది కాలం గుర్తు చేస్తూనే ఉంటుంది. కొందరు వాటిని సాధిస్తారు, ఇంకొందరు వదిలేస్తారు. మన ద్వారా మన కుటుంబంలో, సమాజంలో ఎంత మార్పు తీసుకొచ్చామన్నదే మనిషి యొక్క కర్తవ్యం. మనలో మనల్ని వెతుక్కుంటే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఈ భూమిపైన ప్రాణికి సహాయం చేయడం, మోసం చేయడం, చంపడం, జన్మనివ్వడం, భవిష్యత్తులో జరిగే ధర్మ అధర్మాలకి ఇప్పటి నుంచే బీజం పడడం, ఇలా మన ద్వారా జరిగే కర్తవ్యాలన్నీ కర్మలోని భాగమే. జీవితానికి మనం శాశ్వతం, కానీ మనకి జీవితం శాశ్వతం కాదు.